The Comedy Show. మా తరపు నుంచి మన కెబు కార్తికేయన్ టీం రాబోతున్నారు. ఒక బ్రాడ్ మైండెడ్ హస్బెండ్ వాళ్ళ వైఫ్ కి రీల్స్ చేయి అని ఎంకరేజ్ చేసిన తర్వాత తను ఎలా తిప్పల్లో పడ్డాడు, ఎలా ముప్పులు తెచ్చుకున్నాడు అని తెలియాలంటే మనం పిలిచేయాలి కెబు కార్తికేయన్ టీం ని. So let's welcome Kebu Karthik and team. కార్తీక్ మీ ఆవిడ కూడా చూస్తుంది. ఖతం ఏమండి ఏంటి మీరు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్ కొడుతుంది, ఇంట్లో టీవీ పెట్టించొచ్చుగా. టీవీ పెడితే రిమోట్ నొక్కుండా కూర్చుంటావు. అప్డేట్ అబ్బే బ్రాడ్ గా థింక్ చేయి. నేను అందుకే యూ కెన్ చెల్ ఫ్లైట్ దిగ్గానే నేరుగా పంజగుట్ట వెళ్ళాను, నీకోసం ఒక ఫోన్ తెచ్చా. ఎవరికండి ఫోను? నీకే. ఇదేంటండి? అది ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటండి? ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటండి? వద్దు, అది మాత్రం ఓపెన్ చేయొద్దు. ఏంటి భయ్యా బ్రాడ్ గా థింక్ చేయి, ఎందుకు ఓపెన్ చేయొద్దు అంటున్నాడు? మేడం పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడద్దా? వాడితే తప్పే ఉంది. It is 2025. yes this is 2025. యో బ్రాడ్ గా థింక్ చేయండి. దీన్ని ఇన్స్టాగ్రామ్ అంటారు. ఇది ఓపెన్ చేసి దీనిలో పోస్టులు పెట్టొచ్చు, రీల్స్ చేయొచ్చు, ఈ కెమెరా ఆన్ చేయొచ్చు, లైవ్ కి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. అర్థమైందా? Okay. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. బ్రాడ్. బాయ్ అండి. సర్లే, మా ఆయన ఎంతో ప్రేమతో తెచ్చాడు, బ్రాడ్ అన్నాడు. ఒక రీల్ చేస్తే పోద్దా? పోస్ట్. ఖతం. బాయ్ బాయ్ గయా. ఏ సుషు ఏమండి వచ్చారా? ఏం చేసావు? రీల్ చేశానండి. వావ్ 1 మిలియన్ వ్యూస్, 10k లైక్స్. అవునండి. సూపర్ అమ్మా సూపర్. ఇగో నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా, ఓకేనా? నేను ఒక్కదాన్ని చేస్తేనే ఇలా వచ్చాయంటే, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళతో చేస్తే ఇంకెంత రీచ్ వచ్చిద్దో. సర్లే చూద్దాం. ఈయనెవరో బాగా ఫేమస్ ఉన్నట్టున్నాడే, నాతో రీల్ చేస్తారా? వస్తున్నారు. నా కోసం వెయిటింగ్ నా పిల్లం. సూపర్. ఎవరా నువ్వు? అంటే ఈయనకి ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉన్నారు, చాలా రీచ్ అవుతుందని నేనే పిలిచానండి. వీటితోటి అబ్బని తీయని దెబ్బ డాన్స్ చేస్తావా? మీరు ఫీల్ అవుతున్నారా? నేను- అయినా మీరు ఫీల్ అవ్వరండి, ఎందుకంటే మీరు వెళ్ళండి. తలనొప్పి లేస్తుంది, కొంచెం టీ తీసుకొని రాపో. పిల్లనికి సపోర్ట్ చేయాలి, అది బ్రాడ్ గా థింక్ చేయాలి. హలో, నేనేనండి సుష్మా భూపతి. 8 లాక్ ఫాలోవర్స్, నా పేజ్ కి ప్రమోషన్. అసలు ఏంటి, ఏం జరిగింది చెప్పు. ఏమండి, మన పేజ్ కి ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ ముఖం మీద కాఫీ కొట్టావు. ఏంటి ఆ ప్రమోషన్? ఏంటి? సరే అండి, చూడలేదండి. పరుపుల ప్రమోషన్ అండి. పరుపుల ప్రమోషన్? అవునండి. ఏంటండి ఫీల్ అవుతున్నారా? నేను అంటే అయినా మీరు ఫీల్ అవ్వలేండి, ఎందుకంటే మీరు చాలా సర్లేండి. నేనైతే ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి సిద్దిపేట మోడల్ ని పిలుస్తున్నాను. సిద్దిపేట మోడల్ గారు వచ్చేసేయండి. హాయ్ అండి సిద్దిపేట మోడల్ గారు, మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మనం ప్రమోషన్ చేయబోతున్నాం. సిద్దిపేట మోడల్ తో ప్రమోషన్ అంటే మీరు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతారు. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రమోషన్ చేయబోతున్నాము. ఏమండి, మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? నేనేం ఫీల్ అవ్వట్లేదు. మరి మొహం ఏంటంటే అలా పెట్టారు. అయినా మీరు ఫీల్ అవ్వర్లేండి, మీరు బ్రాడ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీరు చాలా అందంగా ఉన్నారు, నాలాంటి అందంగానే పెళ్లి చేసుకోవాలి. నీకు అసలు రాంగ్ చాయిస్. ఇది రోజు రోజు ఫేమస్ అయిపోతుంది. దాని మొగుడు నేనని ఓడికి తెలియట్లేదు. వచ్చే మన ఇద్దరు మొగుడు పిల్లలుగా ఒక రీల్ చేద్దాం, ఓకేనా? సచ్చినా చెయ్యను. ఈ గొట్టంగాతో చేస్తావు, ఆ బట్టకుండతో చేస్తావు, నాతో చేయవా? చెయ్యను. ఎందుకు? ఎందుకంటే పెళ్ళైందని తెలిస్తే ఫాలోయింగ్ తగ్గిపోయిద్దండి, లైక్స్ రావు. ఆకలిస్తుంది, కొంచెం అన్నమన్న పెట్టే. లేదండి, మీకు అన్నం పెడతానండి. హలో, హో ఎస్, సుష్మా భూపతి హియర్. కొలాబరేషన్. ఏంది ఇప్పుడు ఏం అడుగుతున్నావే? లేదండి, కొలాబరేట్ చేయడానికి లుంగి మామ వస్తున్నాడు. హలో మామ రండి. మీరైతే ఇప్పుడు రీల్ తీయండి. నేనా? ప్లీజ్ అండి, ఫాస్ట్ అండి, ప్లీజ్ అండి.
అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో ఎబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా ఏమండి ఏంటండి మీరు ఫీల్ అవుతున్నారా? అయినా మీరు ఫీల్ అవ్వరు కదండి, మీరు బ్రాడ్ మైండ్ కదండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, చాలు చాలు చేసిన కాదు చాలు, వెళ్ళండి. ఇవన్నీ కాదే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, ఓకేనా? ఓకే అండి. నన్ను డిస్టర్బ్ చేయకు. 1 hour later. ఏం జరుగుతుంది? ఏంటండి ఇంత లేట్ వచ్చారు? రండి, లేట్ అవుతుంది, రండి. కేక్ కట్ చేయండి. ఈడెవడు? సింగర్ అండి. పాడమను పాడమను. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఎందుకు ఈ రోజు ఏంటి అసలు? మన పెళ్లి రోజు కాదు, నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, ఎందుకే ఇది? నాకు ఇన్స్టాగ్రామ్ లో 1 million ఫాలోవర్స్ అయిన సందర్భంగా ఇంట్లో సెలబ్రేషన్ చేస్తున్నా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఎంత ఖర్చు పెట్టావా దీనికి? జస్ట్ 5 లక్షలే. నీ కొలాబరేషన్ ఎంత అవుతాయనే? 10,000. ఇంకమ్మా ఈ తొక్కల సెలబ్రేషన్ కోసం 5 లక్షలు పక్క ఫోన్ వల్ల మొత్తం వచ్చింది. చూసారా మేడం, ముందు నుంచి ఫోన్ వద్దని మొత్తుకుంటూనే ఉన్నా. అయినా ఫోన్లు ఎందుకు వాడాలండి? మనుషుల మధ్యలో దూరం తగ్గించడానికి వాడుతున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఫోన్లు వాడి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాం. ఆడియన్స్ మీకే చెప్పేది వినండి. వచ్చిందండి వయ్యారి. వద్దు వద్దని మొత్తుకుంటూనే ఉన్నా. బ్రాడ్ బ్రాడ్ మంచిగా ఉన్న నన్ను తీసుకొని వచ్చి రీల్స్ లో కలిపారు. రియాలిటీలో బతకట్లేమండి, మనము రీల్స్ లో బతుకుతున్నాం, వ్లాగ్స్ చేస్తున్నాం, వాల్యూస్ మర్చిపోయినాం. నువ్వు ఇంత మనసులో పెట్టుకుని ఇదంతా చేసావని నాకు తెలియదే. సారీ, నన్ను క్షమించు. అసలు నేను అర్థం చేసుకోలేకపోయాను నేను. సో గైస్ చూసారా, ఇంత ఎమోషనల్ అండ్ మోటివేషనల్ డైలాగ్ మీరు ఇప్పటి వరకు చూసుంటారు. ఈ వీడియో 10 మిలియన్లు పోవాల్సిందే అండ్ 1 మిలియన్ లైక్స్ రావాల్సిందే. సో గైస్ కీప్ లవింగ్ సుష్మా భూపతి, లవ్ యు ఆల్. దీన్ని కూడా వాడేసావా? అవునండి, రీచ్ కోసం. రీచ్ కోసమా? అవునండి. ఒక్క రీల్ బాగుంది అని చెప్తే ఇక్కడ దాకా తీసుకొచ్చావు కదే. నీ రీల్ తగలయ్యా, ఫోన్ తగల, ఎలా పరిగెడ. మరి బ్రాడ్ గా థింక్ చేస్తున్న మన జడ్జెస్ ఈ స్కిట్ గురించి ఎంత బ్రాడ్ గా ఆలోచించారో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు. కేవ్ కార్తిక్ అండ్ టీమ్ చాలా బాగుంది మీ స్కిట్. బ్రాడ్ గా థింక్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారు. నిజంగానే మధ్యలో మీరు మాట్లాడినప్పుడు సుష్మా ఒక మంచి మెసేజ్ ఉంది చూస్తే అది కూడా ఒక రీల్ చేసేసారు. దాట్స్ ది రియాలిటీ యాక్చువల్లీ. కానీ ఆ మెసేజ్ నిజంగానే చాలా మంచి మెసేజ్ ఉంది. వెరీ నైస్ మెసేజ్ వాట్ యు హావ్ గివెన్. వెరీ గుడ్. అందరూ ఐ మీన్ ఆల్ ఆర్ స్టార్స్ ఇన్ దేర్ ఓన్ రైట్. సో బ్రిలియంట్. విశ్వనాథన్ గారు ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉంది. ఉన్న ఆర్టిస్టులని దానికి తగ్గట్టుగా వాడుకున్నారు. ఇదంతా కలిపి బ్రాడ్ గా ఆలోచించి చాలా బాగుంది. చిన్న విషయం, రమణ గారు చాలా ఫేమస్ అయ్యారు. మీకు తెలియని విషయం ఒకటి ఉందండి. జబర్దస్త్ స్టేజ్ మీద కూడా లుంగీ కట్టుకుని ఒకటి చాలా ఫేమస్ అయ్యాడు, తెలుసా మీకు? ఇంకెవరు? మన దొరబాబు. ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా సుష్మా గారు, ఈ స్కిట్ లో ఎలా జరిగిందో రియల్ లైఫ్ కి మీ పర్సనల్ లైఫ్ కి కనెక్టెడ్ గా ఉందా? అఫ్ కోర్స్ అండి, ఇది నా బయోపిక్. నిజం చెప్పాలంటే 1 year వరకు రీల్స్ చేశాను. నేను ఫేమస్ అయ్యాను. అంటే ఓన్లీ నైట్ కి నైట్ ఫేమస్ అయ్యాను. అయ్యాక ప్రమోషన్స్ అని కొలాబరేషన్స్ అని బయట తిరగడం స్టార్ట్ చేశాను. ఆబ్వియస్ గా మనము నార్మల్ ప్రమోషన్స్ చేసేటప్పుడు శారీస్ లో ఉంటాము. కొంచెం బ్రాండ్స్ పెరుగుతున్న కొద్దీ మనం స్టైల్ చేంజ్ చేయాలి. ప్రతి ఒక్కరు మారారండి, నేను ఒక్కదానే కాదు. కానీ దాన్ని పట్టుకొని నేను తీసే కంటెంట్ కన్నా ఎక్కువ నా బట్టల మీద ఎక్కువ దృష్టి పెట్టి నన్ను చాలా టార్చర్ పెడుతున్నారండి నిజంగా. యాక్చువల్ లాస్ట్ టైం మీ అబ్బాయితో చేసినప్పుడు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, మేము కూడా ఫీల్ అయ్యాం. మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? ఇంతకి కొంచెం ఫీల్ అయ్యానండి. స్టాప్ చేశాను కూడా మా అబ్బాయితో రీల్స్ చేయడం. ఇంటర్వ్యూలో క్లారిటీ కూడా ఇచ్చాను. క్లారిటీ ఇచ్చాక కూడా జనాలు ఆపట్లేరు. ఇంక ఇది ఇక్కడతో ఆగదని చెప్పేసి మా అబ్బాయితో రీల్స్ చేయడమే స్టాప్ చేశాను. నేను
చాలా కింది స్థాయి నుంచి వచ్చాను. నిజం చెప్పాలంటే మాకు ఫుడ్ అండ్ షెల్టర్ చాలా కష్టంగా ఉండే రోజు నుంచి వచ్చాను. కానీ నేను చేసే ప్రమోషన్స్, కొలాబరేషన్స్ కొత్త వాళ్ళతో చేయడం వల్ల మీరు చాలా నెగిటివ్ అనుకుంటున్నారు. అలా ఏముండదండి, అది షూట్ పర్పస్ అక్కడి వరకే. మీరు ఏదేదో చెప్పేసి నన్ను నెగిటివ్ చేసి ఇంకా నన్ను హింసించకండి. మీరు ఎంత హింసించినా నేను మాత్రం మిమ్మల్ని హింసించడం మానను. ఇలాగే ప్రమోషన్స్, కొలాబరేషన్స్ చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రం అస్సలు ఆగను.